సో మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి అటు పెన్షన్ల పంపిణీలో ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులయ్యుండి కూడా చేతివాటంతో పెన్షన్లు అయితే అందకుండా చేస్తున్న పరిస్థితి అయితే వచ్చిందనమాట. పెన్షన్ల పంపిణీలో సచివాలయ పోలీసులు చేతివాటం మీరు ఇక్కడ చూసుకోవచ్చు. పెన్షన్ల పంపిణీలో సచివాలయ మహిళా పోలీస్ చేతివాటం చూపించారు. ఈ ఘటన వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో చోటు చేసుకుంది. వృద్ధాప్య పింఛను 3000 అంటే 300, వికలాంగుల పింఛనుకు 600 చొప్పున మహిళా పోలీస్ వసూలు చేశారు. లంచం ఇవ్వకపోతే వచ్చే నెల నుంచి పింఛను తీసేస్తానని హెచ్చరించారు. అడిగిన డబ్బు ఇవ్వకపోతే బాధితులు లబోదిబోమంటున్నారన్నమాట. అంటే ఇవ్వలేక. సో మొత్తం మీద ఎట్టకేలకైతే వెలుగులోకి అయితే వచ్చింది. సో ఇప్పుడు ఈ మహిళా పోలీసుని ఏం చేస్తారు? ఒక ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కూడా ఇలా చేయడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు డబ్బులు తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది అది కూడా డిమాండ్ చేసి మరిని. అందువల్ల ఇప్పుడు సీరియస్ యాక్షన్ అయితే ఉండబోతుంది. ఉద్యోగులను అయితే మ్యాక్సిమం తొలగిస్తారని చెప్పేసి అనుకుంటున్నారు. అదేవిధంగా ఏపీలో మనం చూసుకున్నట్లయితే సో ఈ విధంగా మనం చూసుకుంటే ఏపీలో ఉద్యోగులు చేయకుండా పని అయితే చేశారని చెప్పేసి అంటున్నారు. ఒకళ్ళ వాళ్ళు అందరికీ కూడా చెడిపోయారనమాట. సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్